ప్రియ బిడ్డలారా, ప్రభువునందు స్థిరులయ్యుండుడి. స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. ఆ ఫామ్ అన్న మాటకి ఇంకొక మాట కూడా ఉంది, స్టాండ్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్ ఆర్ ఇన్ జీసస్. పౌలు భక్తుడు రాసిన లేఖలు మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని చేత మన జీవితము ఏ విధంగా ఉండాలని ఎప్రూవ్ చేయబడిందో ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ అనే పట్టణం ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ, సారవంతమైన నేల. అయితే అక్కడ ఎవరిని ఆరాధించేవారంటే ఎపోల్లో అనే దేవతని అర్థమై ఇలాంటివన్నిటిని వారు ఆరాధిస్తుండేవారు. కానీ ప్రియ బిడ్డలారా, ఈ యొక్క పౌలు ఎందుకు పంపబడ్డాడంటే క్రీస్తే రక్షకుడు అనే అప్రయబిడ్డలందరూ కూడా అంగీకరించలాగల. పౌలు భక్తుడు మొదటి సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర, మూడవ సువార్త దండయాత్ర అనే 3 దండయాత్రలు చేస్తూ అనేక స్థలాల్లో దేవుని యొక్క వాక్యము తాను నాటి ఉన్నాడు. ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యూదయ, గల్లయ, సమరయ ప్రాంతములంతా నాకు సత్య సాక్షులై ఉందరు. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆ రోజు అపోస్తలులకు ఇచ్చిందండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యందు ఊపిరి కలిగి సంచరిస్తున్న నీకు నాకు ఇస్తున్న ఒక ఆజ్ఞ వంటి ఉపదేశం ఏమిటంటే మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలి. అంతేకాకుండా సువార్థీకరణ అంటే ఏమే కాదు, యేసే లోక రక్షకుడు. ఇక్కడ 4వ అధ్యాయంలోనే 1వ వచనంలో అంటాడు కదా, కావున అపేక్షించు నా ప్రియ సహోదరులారా. ఆ సంఘ బిడ్డలు ఎంత నచ్చేశారో. అపేక్షించడం అంటే నేను ఎంతగానో ఆశిస్తున్నాను నేను అంటే సాధారణంగా ఏదైనా లోటు లోపం ఉంటే పౌలు కానీ యోహాను కానీ ఖండించే గొప్ప అపోస్తలులు. కానీ ఖండించకుండా నా ప్రియమైన వారలారా, అంతేకాకుండా నా ఆనందము, నా కిరీటము అయ్యున్న నా ప్రియులారా. పౌలు హి వాస్ సో ప్లీజ్డ్. ప్రియ బిడ్డలారా, యు ఆర్ మై జాయ్, యు ఆర్ మై క్రౌన్. ఎంత గొప్ప అతిశయోక్తితో కూడిన మాటలు అంటున్నాడో. ఆ దినాల్లో ఏంటి కిరీటం అనేది చూస్తామండి మనం. ఎన్నో కిరీటాలు, నీతి కిరీటము, మహిమ కిరీటము, ఇంకా జీవ కిరీటము, ఇలాగ కిరీటాలు నానా రకాలుగా ఉన్నాయి. అయితే పౌలు భక్తుడి దినాలలో ఎక్కువగా ఒలింపిక్స్ అని ఆటల పోటీల్లో ఆ పరుగు పందమే అనుకుందాం, అందులో చివరి ఆ యొక్క అడుగు దాకా వెళ్ళి గెలిచిన వాడికి ఏమి ఇచ్చేవారంటే ఒక కిరీటం ఇచ్చేవారండి. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు ప్రియ బిడ్డలారా. ఫిలిప్పీ 3:14, దేవుని ఉన్నత పిలుపునకు తగిన బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెడుతున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపు నాకు ఉంది. ఆ పిలుపు ఏంటండి? చీకటిలోంచి వెలుగులోనికి తోడుకొని వచ్చిన వాని గుణాతిశయములు నీవు ప్రచురము చేయ నిమిత్తము నీవు రాజులైన యాజక సమూహం. యు ఆర్ ద కింగ్లీ ప్రీస్ట్. హల్లెలూయా. యు ఆర్ సంథింగ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే నిమిత్తము నీవు దేవుని చేత డిజైన్ చేయబడిన ఒక అద్భుతమైన వ్యక్తివి కాదు, శక్తివి. యువర్ పవర్. అందరం పరిగెడుతున్నాం. అది ఏంటంటే నిత్య జీవం అని పరలోక ఆనందం మన కోసం ఏర్పాటు చేయబడింది. దానికోసం పరిగెడుతున్నాం. కనుక పౌలా, నువ్వు ఎవరో మధ్య వాక్యం చెప్పడానికి కదా, అన్యుల మధ్యన వాక్యం చెప్పడానికి అభిషేకించబడ్డావు. ఉన్నతమైన పిలుపు ఏంటంటే ఒకనాడు చీకటి, ఒకనాడు దేవుని ఎరగని పరిస్థితి, ఒకనాడు పాపం, ఒకనాడు శాపం, అందులోంచి పరిశుద్ధతలోనికి ప్రయోగాత్మకమైన సేవకులుగా ఉండడానికి నిన్ను తోడుకొని వచ్చారు. ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధీకరణ చేసి పాపినైనా నిన్ను పరిశుద్ధినిగా తీర్పు తీర్చి సేవకురాలుగా ముద్రించారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉన్నతమైన పిలుపు. యువర్ కింగ్స్, యువర్ ప్రీస్ట్. మళ్ళీ ఇంకొక మాటకి వద్దాం. తిమోతి 4:7 చూడండి. నా పరుగు తుదముట్టించి తిని దేర్ ఈజ్ అన్ ఎండ్ టు మై టైర్లెస్ మ్యారథాన్ రేస్. పరిగెడుతున్నాను. ఎంతవరకు పరిగెడతాను? పరుగు తుదముట్టించేంతవరకు. నా కొరకే కాదు, మళ్ళీ ఇంకోటి ప్రభు యొక్క ప్రత్యక్షతను ఆశించే వారు అందరి కొరకు కూడా ఒక జీవ కిరీటం, ఒక నీతి కిరీటం, ఒక ఆనంద కిరీటం, అవన్నీ నీవే. మీరు స్థిరత్వం కలిగి ఉంటే చాలా గంభీరమైన శక్తి గల మాటలు. మీ మట్టి దేహమును మహిమ దేహముగా మార్చే నిత్య జీవములో దేవునిని మీరు చూస్తారు. హల్లెలూయా. దీన శరీరం మహిమ గల శరీరం గల సమరూపం గల దానిగా ఆయన మార్చును. ఆ యొక్క ప్రత్యేకమైన అనుభవం కొరకు ప్రియ బిడ్డలారా, మనం ఎలాగ ఉండాలండి? ఖచ్చితంగా మన యొక్క జీవితపు వేరు జీవజలపు ఊటైన యేసులో పారినప్పుడు అది చక్కగా మంచి ఫలాలు ఫలిస్తూనే ఉంటుంది, మంచి కాపు కాస్తూనే ఉంటుంది. ఎందుకనగా దాని వేరు ఆ యొక్క జీవజలపు ఓటైన యేసులో పారి ఉంది. ఇక్కడ ఈ విధంగా చెప్తూ అంతా బాగానే ఉందండి. ఇక్కడ 2వ వచనంలో మీరు చూడండి, 2 స్త్రీల పేర్లు ఆ ఫిలిప్ చూస్తాడు. యువోదియను సుంటు కేసును బతిమాలుకుంటున్నాడట. ఏమని బతిమాలకుండా?
ఏక మనస్సు కలిగి ఉండండి. నా సేవలో చాలా సహకరిస్తున్నారు. మనస్సులో నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఇక్కడ అదే భాగంలో 17వ అధ్యాయము 11వ వచనంలో కూడా, తండ్రి నీవు నేను ఏకం కాదా, మన ఇద్దరం ఒకటే కాదా? అలాగా శిష్యులందరూ కూడా వారిలో ఏ విధమైన విభేదాలు, విపరీతమైన తలంపులు లేకుండా ఏక మనస్సు కలిగి, దెన్ ద హోలీ స్పిరిట్ విల్ విజిట్ యు. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. ప్రియులారా, మెలకు అనగానే ఇక్కడ ఒక మంచి సంఘటన మీకు సెలవిస్తాను. అక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలోనే లూదియా అనే ఒక కుమార్తె గురించి వ్రాయబడుతుంది. ప్రియులారా, ఆమె ఏం చేసిందంటే, పట్టణంలో ఒక నది ఉందండి, ఆ నది తీరానికి వెళ్ళింది. ఎవరితో వెళ్ళిందో తెలుసా? అంత కుటుంబ సభ్యులు అందరితో వెళ్ళి అక్కడ వేచి ఉంది. ఎందుకో తెలుసండి, తను ఏదైనా నిజ దేవుని గురించి వాక్య వర్తమానములు వినబడతాయా అని ఎదురు చూస్తూ వెళ్ళింది. అదే సమయంలో పౌలు భక్తుడు ఏం చేశాడండి, తాను కూడా ఈరోజు విశ్రాంతి దినం కదా, అదే నది తీరానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. అక్కడికి వచ్చాడు, చక్కని దేవుని యొక్క వాక్యము తను వినిపిస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడు ఏలాగా ఈ లోకానికి వచ్చాడు, ఏలాగా తన రక్తాన్ని చెందించాడు, ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా పునరుద్ధరణయ్యాడు, ఇవన్నీ చెప్తుంటే లూదియా కూడా వినుచుండెను. విన్న తర్వాత, అయ్యలారా నాకు బాప్తిస్మం ఇయ్యరా, మీ నోట నుండి వచ్చిన కొద్దిసేపైనా శక్తి గల వాక్కు, బండను బద్దగొట్టే శుద్ధి వంటి వాక్కు, చెత్తను దహించే వంటి అగ్ని వంటి వాక్కు, ఆ వాక్కు వింటుంటే నాకు రక్షణ వచ్చేసింది. అయ్యా, ఇంతవరకు నేను సంపూర్ణంగా రక్షణలోకి రాలేదు, నేనే కాదు నా కుటుంబ సభ్యులందరికీ బాప్తిస్మం ఇయ్యరా. అక్కడ నది ఎదురుగా ఉంది, బాప్తిస్మం ఇచ్చారు. ఈ స్త్రీ ఒక సామాన్యమైన స్త్రీని ప్రభువు అక్కడ ఒక మార్గదర్శకమైన స్త్రీగా చూపిస్తున్నారు. ప్రియబిడ్డలారా, పౌలు భక్తుడు అనుకుంటున్నాడు, ఫిలిప్పుకు ప్రథమ రాయి ఇదే, మూల రాయి, పునాది రాయి లూదియా యొక్క గృహమే. హల్లీ చెబుదాం. కనుక ప్రియబిడ్డలారా, ఆమె వాక్యం వినగానే, నేను విశ్వాసము గలదానిని, మీరు అద్భుతమైన అపోస్తులైన పరిశుద్ధులైన మీరు గృహంలో అడుగు పెట్టుటకు నాకు యోగ్యత ఉందని మీరు అనుకుంటే, ఆ పరిశుద్ధత ఉందని మీరు అనుకుంటే నా ఇంటికి రండి. ఇంటికి వెళ్ళడమే కాదు, పౌలు ఏం చేశాడండి, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడతారని మీరు ఎరగరా? ఆ పౌలుకి వెంటనే వచ్చింది, ఫిలిప్పీ సంఘంలో మూల రాయి వేయడానికి ప్రథమ కారణము లూదియా యొక్క గృహం. హల్లెలూయా. అది అలాగూ పెరిగి మరి దైవజనులు భక్తులు అంటారు, ఫిలిప్పీ సంఘానికి ప్రముఖ పాత్ర వహించింది లూదియా. ఒక నిరీక్షణ, మెలకువ, ధైర్యము, బలము కలిగిన లూదియా వలె క్రైస్తవ సంఘ స్థాపనకు నేను పునాది రాయి అవుతాను. హల్లెలూయా. మీ నోట ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైన మాటలే రానివ్వండి. ఆ మాటల వల్ల అనేక మంది యేసయ్య రక్షణలో అనే వెలుగులోనికి వారు ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోట్లు ఉంటే, లోపాలు ఉంటే సరి చేసుకుందాం, సవరించుకుందాం. ప్రియ బిడ్డలారా, ఇదిగో ఏక మనస్కు కలిగిన నా సేవకులు, వారి జీవ కిరీటము వారికి అనుగ్రహించబడుతుంది, పరలోకములో వారి పేర్లు పిలువబడతాయి.